ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. రేపే మార్చి 27 శ్రీరామనవమి. ఈరోజే రాముడి పుట్టినరోజు, సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. అయితే ఈ పరమ పవిత్రమైన రోజున మీరు పొరపాటున ఆడవారు ఈ కూర వండితే మహాపాపం తగులుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ కూర పొరపాటున కూడా వండకండి, మహాపాపం తగులుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనం అంతా కూడా వృధాగా పోతుంది. పైగా ఈరోజు ఈ కూర తింటే మీరు చేసే పూజకు కూడా ఎటువంటి ఫలితం రాదని శాస్త్రాల్లో ఉంది. అంటే మీరు ఈ కూర తిని ఇన్ని పూజలు చేసినా అవి బూడిదల పోసిన పన్నీరులాగా వృధాగా పోతాయి. కాబట్టి ఈరోజు ఈ కూరను వండొద్దు, తినొద్దు. అసలు ఈరోజు ఈ కూరగాయల కొని కూడా ఇంటికి తీసుకురాకూడదు. చాలామంది ఈ రోజున నాన్ వెజ్ ఒకటి తినకుంటే సరిపోతుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్ ఒకటే కాదు, వెజ్లో కూడా కొన్ని కూరలని ఈరోజు తినకూడదు. తెలియక తింటే మనం ఎన్ని పూజలు చేసినా ఆ పూజల వల్ల కలిగే పుణ్య ఫలితం అనేది మనకు దక్కకుండా పోతుంది, మనం కష్టాల పాలవుతాం. ఇంతకీ ఈ రామనవమి రోజు ఏ కూరలు తినకూడదు? రామనవమి తిథికి 2 రోజులు ఉంది కదా. రామనవమి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఇలాంటి అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ శ్రీరామనవమి రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. చక్కగా నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకోండి. బయట వాకిలి అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని, ఒకవేళ మీరు మట్టి నేల అయితే కనుక ఆవు పేడతో చక్కగా కల్లాపి చల్లుకొని మంచిగా మీరు ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో ఆ ముగ్గునైతే అలంకరించుకోవాలి. లక్ష్మీ కళ ఉట్టి పడే విధంగా మీ ఇంటి వాకిలి అలంకరించుకోవాలి. స్నానం చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. ముందు మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అలాగే హనుమ సమేతంగా ఉండే చిత్రపటం ఉంటే చాలా మంచిది. స్వామివారి ఫోటోకి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి చామంతి పూలతో అలంకరించుకోవాలి. అలాగే సామె ముందు ప్రతి ఒక్కరు కూడా పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో 2 లేదా 3 పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఈ దీపాలను కూడా రావి ఆకుల మీద వెలిగిస్తే మహారాజయోగం పడుతుంది. కనుక ఈరోజు గుర్తుపెట్టుకొని పిండి దీపాలు పెట్టండి, వాటిని రావి ఆకుల మీద పెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. పూజ చేసే ముందు కొన్ని అక్షింతలు తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. నైవేద్యంగా పానకం, వడపప్పు పెట్టండి. పానకం, వడపప్పుతో పాటు మహా నైవేద్యం కూడా పెడితే చాలా మంచిది. చాలామంది కేవలం పానకం, వడపప్పు పెట్టి ఊరుకుంటారు. కానీ వాటితో పాటు మహా నైవేద్యం కూడా పెట్టాలి. అంటే ఇంట్లో వండిన అన్నం, కూర, పప్పు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి సమర్పించాలి. ఇలా ఈ రామనవమి పూజ చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది. అలాగే ఈ రోజున మీరు కుదిరినట్లయితే రామాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేయించుకున్న సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన మీకున్న కష్టాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు పోతాయి.
ఈరోజు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ముఖ్యంగా ఆవు నేతిని ఇంటికి తీసుకొచ్చుకొని మనం వాడే పూజలో ఆవు నేతిని వేసి దీపారాధన చేయడం వలన మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ తెచ్చుకోవడం వలన మనకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్టే అవుతుంది. అంతేకాదు ఈరోజు బెల్లం కొని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రామనవమి వరకు తీపి కబుర్లు వింటూనే ఉంటారు. అంటే శుభవార్తలు, మంచి వార్తలు వింటారని అర్థం. కనుక బెల్లం కూడా కొని తెచ్చుకోండి. మిరియాలు కూడా ఈరోజు కొని తెచ్చుకోవచ్చు. ఈరోజు మిరియాలు కొని ఇంటికి తెచ్చుకుంటే ఖర్చులు తగ్గుతాయి. కనుక రామనవమి రోజు ఈ 4 వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువులైనా సరే కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పండుగ రోజున స్తోమత ఉన్నవారు బెల్లం పానకం చేయండి. దీనివల్ల బెల్లం పానకం దానం కూడా చేయండి. అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయలు రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కోపంగా మాట్లాడడం కానీ, ఒకరి మీద ఒకరు కోపంగా అరవడం కానీ, ఒకరిని తిట్టడం కానీ ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకండి. కోపం, ఆవేశం అనేది చాలా అంటే చాలా దరిద్రానికి చిహ్నాలు. కాబట్టి మీ ద్వారా ఒకరు బాధపడకూడదు, మీ ద్వారా ఒక కన్నీళ్ళు పెట్టకూడదు. మీ వలన ఒక మనస్తాపానికి గురి అవుతారు. అందుకే ఈరోజు కత్తులు కానీ, పిన్నిసులు కానీ, చాకులు కానీ కొనకూడదు. ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఈరోజు గూళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం ఈ 2026లో ఈ మార్చి 26, 27 ఈ 2 రోజుల్లో నవమి తిథి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామ నవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు సీతారామ నవమి పండుగ జరుపుకుంటాము. ఈ 2026 సంవత్సరంలో మార్చి 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లో మార్చి 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములోరి కళ్యాణం మార్చి 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముని పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చి 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి అత్యంత శుభ ముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి. భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు ఒకరే కాదు, పురుషులు కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే దుస్తువులను మాత్రం ధరించవద్దు. శ్రీరామనవమి పరమదినాన ఆడవారు పచ్చటి రంగులో ఉండే మట్టి గాజులు ధరించుకోవాలి. అలా ధరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పచ్చ రంగు అనేది ప్రకృతికి మరియు సౌభాగ్యానికి, సీతాదేవికి కూడా పచ్చటి రంగు అంటే ఎంతో ఇష్టమని, అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున స్త్రీలు పచ్చటి గాజులు ధరించడం వలన సుమంగళి యోగం కలుగుతుంది. అయితే వివాహిత స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. మట్టి గాజుల నుండి వచ్చే సున్నితమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలు పెంచుతుంది. దీని వలన
కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా పచ్చటి మట్టి గాజులు ధరించండి. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి దగ్గర ఉండే వీధి కుక్కలకు ఉప్పు లేని పెరగన్నం కలిపి పెట్టడం అత్యంత శుభప్రదం. కుక్కలు కాలభైరవుడి వాహనంగా, దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తారు. మూగజీవుల ఆకలి తీర్చడం వలన ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధ నుంచి విముక్తి కోరుకునే వాళ్లకు తప్పక ఆహారం పెట్టండి. ఉప్పు లేని పెరుగన్నం పెట్టడం వలన జాతకంలోని రాహు కేతు దోషాలు తొలగిపోయి మీ ధన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పారు. ఈ రోజున ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఏడవకూడదు. గుమ్మం పైన కూర్చొని అన్నం తినడం, గుమ్మానికి అడ్డంగా కూర్చొని తలదువ్వడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఈరోజు తల విరబోసుకొని ఇంటి బయట తిరగకూడదు. ముఖ్యంగా గుడికి విరబోసుకొని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. శ్రీరామనవమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. శ్రీరామనవమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టండి. శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయమైన గోమాతకు అరటి పండ్లు తినిపించడం వలన అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు ఆహారం అందించడం అంటే ఆ దేవతలు తృప్తిపరచడమే అవుతుంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం రీత్యా అరటిపండు గురు గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఆవుకు ఈ పండ్లు తినిపించడం వలన జాతకంలోనే దోషాలని తొలగిపోయి విద్య, సంతానం మరియు సంపద ప్రాప్తిస్తాయి. పండుగ రోజున భక్తితో గోసేవ చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం చేసే ఈ చిన్న సేవా కార్యక్రమం మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా మన స్తోమతను బట్టి 1 లేదా 2 పండ్లు తినిపించడం అది గొప్ప పుణ్యకారంగా భరించబడుతుంది. అరటిపండే కాకుండా ఆవుకు శ్రీరామనవమి రోజున ఏ ఆహారం కూడా పెట్టండి. శ్రీరామనవమి రోజు బియ్య పిండిలో బెల్లం, కొంచెం నెయ్యి కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రీరామనవమి రోజున నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలని ఈ రోజున గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలోని ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఉడికించిన ఆలుగడ్డలని గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోషపోతుంది. అలాగే ఈ రోజున ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూర కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున బెండకాయలు పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది. దొండకాయ రోజున శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి, బెల్లం కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి. మినప్పిండి మరియు బెల్లం కలిపి శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరం అవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాల్లోనే విజయం పొందుతారు.
ఇలా శ్రీరామనవమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పొందుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకున్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవారు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నీటిన ఒక పాత్రను దశరథుడికిచ్చి ఆ భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చినారు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, చిత్రజ్ఞులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత, చిత్రజ్ఞులు జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడే పునర్వసు నక్షత్రంలోని కర్కాటక లగ్నంలోని జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక బంధుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించారు. సర్వదేవతలకు మాతృమూర్తి అయిన దేవతా శక్తులకు మూలం ఆ దేవి ఆదిదేవతగా మన నక్షత్రం పునర్వసు నక్షత్రం. అందుకే ఆ నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడు అంటారు. పునర్వసులో జన్మించటంలోనే ఇంతటి అంతర్యం ఉంది. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండగ. ఈ సంవత్సరంలో మొదట్లో వచ్చే పండుగ. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, రాముల వారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటివి రామ నవమి నాడు అసలు చేయకూడదు. రామ నవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ధర్మాన్ని పాటించడం, ఏకపత్ని వ్యతుడుగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం, మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే 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 మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించినంత మాత్రాన్ని ఒక విష్ణు సహస్రనామ పారాయణం జరగడమే కాదు, చదవటమే కాదు, విష్ణు సహస్రనామ చదివినంత ఫలితం లభిస్తుంది. ఒక పేపర్ మీద మీ పేరు రాసి శ్రీరామనవమి రోజున ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఏమీ లేదు, శ్రీరామనవమి రోజు చక్కగా ఒక కవర్ తీసుకొని ఆ పేపర్ మీద నీ పేరును రాయండి. బ్లూ ఇంక్ పెన్ కానీ గ్రీన్ ఇంక్ పెన్నుతో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టు పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసేసి మీ చేతిలో పట్టుకొని రాముని ఫోటో ముందు, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపు అవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ని తీసుకొని వెళ్ళి మీ పూజలు చేసే తులసి మొక్క ముందు ఉంటుంది కదా, ఆ తులసి మొక్కట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలేయండి. ఇలా శ్రీరామనవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. గనక అందరూ కూడా శ్రీరామనవమి రోజున మీ పేరున పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక
పరమ పవిత్రమైన ఈ శ్రీరామనవమి రోజున వంకాయ, పొట్లకాయ ఈ 2 కూరలను పొరపాటున కూడా తినకూడదు. కనుక ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకు అంటే ఇంట్లో అందరూ కూడా ఆడవాళ్ళు ఏం వండితే అది తినేస్తారు గనక స్త్రీలు గుర్తించుకోండి. ఈరోజు ఏ రూపంలో కూడా వంకాయ, పొట్లకాయను వండవద్దు, తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో కూడా వంకాయను, పొట్లకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే వంకాయను, పొట్లకాయను తింటే మహాపాపం తగిలి అప్పుల పాలైపోతారు. చేసిన పూజలకి కూడా ఫలితం రాదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది గనక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో వంకాయ మరి పొట్లకాయ ఉండవద్దు. ఎవ్వరు ఈరోజు ఈ కూరను తినవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ కూరను వండుకోవడం తినడం చేయకూడదు. ఈ కూరగాయలను కూడా ఈరోజు కొని ఇంటికి తీసుకురాకూడదు. వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసం, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదనుకొని తినేస్తుంటారు. కానీ గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక ఈరోజు గుడ్డు కూడా తినకూడదు. ఈ శ్రీరామనవమి శుక్రవారంతో కలిసి వచ్చింది. మామూలుగా శ్రీరామనవమి రోజున పిల్లలకి సెలవిస్తారు. వారు ఖాళీగా ఉంటారు. మగవారు కూడా ఖాళీగా ఉంటారు. ఇంట్లో ఉంటారు గనక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతుంటారు ఆడవారు. పెద్దవారు తినకపోయినా పిల్లల కోసం వండి పెట్టేస్తుంటారు. కానీ పిల్లలకి కూడా మాంసాహారం పెట్టకూడదు. మహాపాపం. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, బజ్జీలు, ఫ్రైలు, పకోడీలు ఇలా ఏ రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. పిల్లలకి సెలవు గనక చాలామంది మగవారు సాయంత్రం అవ్వగానే పిల్లల్ని తీసుకొని వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నాన్ వెజ్ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ బీన్స్, చికెన్ మున్స్, ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్ ఇలాంటి నాన్ వెజ్ కర్రీ ఏవి కూడా తినకూడదు. పిల్లలకి కూడా పెట్టకూడదు. గుర్తు పెట్టుకోండి. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. నరకానికి పోతారు. ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను రామనవమి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులోనే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు ఎవ్వరు కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినొచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపైన తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆ ప్లేటును రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని తర్వాత ఆ ఆకును తీసి తినేయండి. ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా పటిక బెల్లం కానీ లేదా బెల్లం పొడి కానీ లేదా పంచదార కానీ కలుపుకొని తినవచ్చు. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పడిగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది.
గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది. శరీరంలోని ఐరన్ పెంచడంలోనూ తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలాగో శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకులు ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకుల నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి. మీ పిల్లలు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకుల్లో తేనె వేసుకొని ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి, చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినడం వలన ఆరోగ్యం అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామనవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పు చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకున్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకును అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామనవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. హిందూ ధర్మంలో ప్రకృతిని దైవంగా భావిస్తాం. ప్రతి చెట్టులోనూ ఒక దేవత కొలువై ఉంటుందని నమ్ముతాం. అయితే శ్రీరామనవమి వంటి పవిత్రమైన తిథులలో కొన్ని చెట్లు విశ్వంలోని అతీంద్రియ శక్తులను, కాస్మిక్ ఎనర్జీని గ్రహించి నిక్షిప్తం చేసుకుంటాయి. అటువంటి అద్భుతమైన శక్తి కలిగిన చెట్టే మామిడి చెట్టు. అవును, మీరు ఇన్నది నిజమే. శ్రీరామనవమి రోజున మామిడి చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. మామిడి ఆకులు లేనిది మన శుభకార్యం జరపము. మామిడి తోరణం లేనిదే మన గుమ్మం కలకలలాడదు. మామిడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, మంగళప్రదమైన వృక్షంగా చెప్తాము. శ్రీరామనవమి రోజున ఈ మామిడి చెట్టును తాకడం వలన ఈ శరీరంలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీని వలన కష్టాలు, కన్నీళ్ళు, అన్ని గండాలు తొలగిపోతే శ్రీరాముడి అనుగ్రహంతో మీకు పట్టాభిషేక మహోత్సవం జరిగినంతటి రాజయోగం కలుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిందల్లా ఒకటే. శ్రీరామనవమి రోజున ఏదో ఒక సమయంలో, అది ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు, స్నానాదులు కార్యక్రమాలను ముగించుకొని శుచిగా ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ చెట్టుకు భక్తితో కొన్ని నీళ్లు పోసి ఆ వృక్షరాజానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ మనసులోని కోరికలను, కష్టాలను ఆ రామయ్యకు విన్నవించుకున్నట్టుగా ఆ చెట్టుకు చెప్పుకోండి. తర్వాత మామిడి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ మామిడి చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకాలి. ఇలా 11 సార్లు తాకడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. 11 సంఖ్య అనేది హనుమంతుడికి, అలాగే ఏకాదశ రుద్రులకు ప్రతీక. రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు హనుమంతుడు కాబట్టి ఆ సంఖ్యలు చెప్పిన తాకడం వలన హనుమంతుడి రక్షణ కవచం మీకు లభిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అప్పమృత్యు దోషాలు తొలగిపోయి అకాల మరణ భయనాలున్నా సరే, ప్రమాదాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు మామిడి చెట్టుకు ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, సూర్యరశ్మి ద్వారా వచ్చే ఈ దివ్యమైన శక్తులను ఈ చెట్టు తనలోకి ఆవాహన చేసుకుంటుంది. మీరు ఆ చెట్టును తాకినప్పుడు ఆ వృక్షంలోని శక్తి తరంగాలు మీ నాడీ మండలం ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివలన మీ శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. మనసుకి ప్రశాంతత లభిస్తుంది. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ మీ రోజున మామిడి చెట్టును తాకండి. తాకి వెంటనే ఇంటికి వెళ్ళిపోకుండా కాసేపు ఆ చెట్టు నీడలో కూర్చొని వెళ్ళండి. మామిడి చెట్టును అమృత ఫల వృక్షం అని కూడా అంటారు. పురాణ కాలం నుండి మామిడి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో కూడా ఎన్నో చోట్ల మామిడి వృక్షాల నీడన విశ్రమించారని, ఆ చెట్ల అంటే ఎంతో ప్రీతి అని చెబుతూ ఉంటారు.
అందుకే ఈరోజు మామిడి చెట్టు పూజించటం వలన ఆ రాముడిని నేరుగా పూజించినంత ఫలితం దక్కుతుంది. ధన ప్రాప్తి కలగాలంటే లక్ష్మీ కటాక్షం కావాలి. ఆ లక్ష్మీదేవికి మామిడి చెట్టు ఇష్టమైన నివాసం. ఎక్కడైతే పచ్చని మామిడాకులు ఉంటాయో అక్కడ లక్ష్మి ఉండదు. కాబట్టి ఈ రామనవమి రోజున ఈ చెట్టును తాకడం మర్చిపోకండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి గొడవలు పరిష్కారం కావాలన్నా, వ్యాపారంలోనే లాభాలు రావాలన్నా, ఉద్యోగంలోనే ప్రమోషన్స్ కలగాలన్నా ఈ మామిడి చెట్టు స్పర్శ మీకు ఒక వరంలాగా మారుతుంది. అపార ధనయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలబడడం, ఇంట్లో సుఖశాంతులు ఉండడం కూడా. మామిడి చెట్టు తాకినప్పుడు మీలో కలిగే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి. తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా ఎదుగుతారు. రామనవమి రోజున ఈ చెట్టు నుంచి వెలువడే ప్రాణవాయువు కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఆ చెట్టు దగ్గర గడపడం, దాన్ని తాకడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడితో, దిష్టి దోషాలతో బాధపడుతుంటారో వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామనవమి రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా ఏదైనా దేవాలయంలో ఉన్న మామిడి చెట్టును దర్శించుకొని దానికి నీరు పోసి 11 సార్లు తాకి నమస్కరించుకోండి. ఆ రామయ్య జన్మించిన ఈ పవిత్రమైన రోజున ప్రకృతి మాతను ఆశ్రయించడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఐశ్వర్య యోగం, ఆస్తి యోగం కలుగుతాయి. ఎటువంటి కష్టాలున్నా సరే పోతాయి, సమస్యలున్నా పోతాయి. లక్ష్మీ యోగం కలుగుతుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని రామనవమి రోజున ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శ్రీరామనవమి రోజున ఈ బెల్లం పరిహారం తప్పకుండా చేయాలి. ఎందుకంటే శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి నిలువుటద్దం. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏది లేదు. మన హిందూ ధర్మంలోనే భూదేవిని తల్లిగా, బంగారాన్ని మహాలక్ష్మిగా పూజిస్తారు. ఈ రెండు కూడా మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను సూచిస్తాయి. భూమిపైన ఉన్న అధికారం కలగాలన్నా, చేతికి బంగారం అందాలన్నా, మన జాతకంలో గ్రహాలు అన్నీ బాగుండాలన్నా ముఖ్యంగా కుజుడు మరియు గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. కుజుడు భూమికి అధిపతి అయితే గురువు బంగారానికి అధిపతి. ఈ రెండు గ్రహాలను ప్రభావితం చేయగల శక్తి బెల్లానికి ఉంటుంది. అందుకే బెల్లం పరిహారం ద్వారా మన ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చు. చాలామంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ ఇది చేతిలో నిలబడదు. అనవసరమైన ఖర్చులు రావడం లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి లేదా గ్రహ దోషాలు. ఈ శ్రీరామనవమి రోజున చేసే ఈ బెల్లం ప్రక్రియ వలన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు యోగకాలం మొదలవుతుంది. మీరు ఏ పని చేసినా సరే అందులో విజయం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఇల్లు కట్టాలని ప్లాన్ చేసిన వారు, లేదా ఆడపిల్లలు పెళ్ళిళ్ళ కోసం బంగారం కొని పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేయండి. వచ్చే ఏడాది శ్రీరామనవమిలోపు మీరే ఆశ్చర్యపోయేలా మీ ఆర్థిక స్థితి మారిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లం పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజు పగటిపూట అంటే సాయంత్రం 7 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సింది కేవలం ఒక 1/4 కిలో లేదా అరకిలో బెల్లం ముక్క సాధ్యమైనంత వరకు విరగకుండా ఒకే గడ్డలా ఉంటే చాలా మంచిది. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీ పూజా గదిని సిద్ధం చేసుకోవాలి. ఆ బెల్లం ముక్కను తీసుకొని దానిపైన మీ మనసులో ఉన్న కోరికను కుంకుమతో రాయాలి. అంటే మీకు భూమి కొనాలని ఉంటే భూమి కొనాలి అని, బంగారం కొనాలని ఉంటే బంగారం కొనాలి అని రాయండి. ఒకవేళ మీకు సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లు కొనాలి అని రాయండి. కుంకుమను కొద్దిగా నీటితో తడిపి ఒక పుల్లతో లేదా మీ వేలితో బెల్లం మీద స్పష్టంగా రాయండి. ఎలా రాసిన తర్వాత ఆ బెల్లం ముక్క ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో ఉన్న శ్రీరాముని ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్క పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మీ ఇష్టదైవమైన శ్రీరాముణ్ణి మనస్సారా ప్రార్థించుకోవాలి. ఓ రామ, నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించు,
నేను కోరుకున్న ఈ భూమి లేదా బంగారం కొనే మార్గాన్ని చూపించు, నా సంపాదన పెరిగేలాగా నిలిచేలా చూడు అని భక్తితో అడగండి. మీ కోరిక ఏదైనా సరే ఆ కర్పూరం వెలుగులో స్వామికి విన్నవించుకోండి. కర్పూరం ఆరతి అంటే మనలోని అహంకారాన్ని కలిగించి మన కోరికలను భగవంతుడికి చేరవేసే అర్థం. కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు అక్కడే కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంత్రాన్ని జపించండి. కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ బెల్లం ముక్కను అలాగే పూజ గదిలో వదిలేయండి. ఆ రోజు ఆ బెల్లం ముక్కను అస్సలు కదిలించకూడదు, ఎవ్వరు తీయకూడదు. ఆ రోజంతా అది రాముని పాదాల చెంతే ఉండాలి. మరుసటి రోజు ఉదయం అంటే దశమి రోజున స్నానం చేసిన తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో చెట్టు మొదట్లో చిన్న గుంత తీసి ఆ బెల్లం ముక్కను అందులో పెట్టి మట్టితో కూల్చేయండి. అంటే భూమిలో పాతి పెట్టాలన్నమాట. ఇలా చేయడం వెనకాల ఒక గొప్ప అంతరార్థం ఉంటుంది. మన కోరికను రాసిన బెల్లాన్ని భూమిలో పెట్టడం ద్వారా భూదేవికి మన కోరిక సమర్పిస్తున్నాం. బెల్లం కరిగి భూమిలో కలిసినట్టుగానే మన కష్టాలన్నీ కూడా కరిగిపోయి భూమికి సంబంధించిన యోగాలు మనకు కలుగుతాయి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైందంటే ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీకు ఏదో ఒక మార్గం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. మీరు భూమి కొనాలనుకుంటే దానికి తగినంత డబ్బు సమకూరడం లేదా మంచి లాభదాయకమైన స్థలం మీకు దొరకడం జరుగుతుంది. బంగారం కొనేవారికి కూడా బంగారం కొనేంత ఆర్థిక స్తోమత లభిస్తుంది. కేవలం భూమి బంగారం మాత్రమే కాదు, ఈ రోజుల్లో వాహనం ఉండడం కూడా ఒక అవసరంగా మారింది. మీకు ఒక మంచి కారు కొనాలనున్నా లేదా బైక్ కొనాలనున్నా లేదంటే మీ పిల్లల చదువుల గురించి లేదా మరేదైనా ముఖ్యమైన వస్తువు కొనాలన్నా కూడా ఇదే పద్ధతిలో ఆ కోరికను బెల్లం ముక్క పైన రాసి పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో చేయండి. శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు చేయి విడవడు. ఈ శ్రీరామ నవమి నుండి వచ్చే ఏడాది శ్రీరామనవమిలోపు మీ కోరిక నెరవేరుతుంది. మందారాకుకు సహజంగానే ఉంటుంది. ప్రకృతిలో ఏ వస్తువైన దైవ ప్రసాదమే, కానీ కొన్ని వస్తువులకు కొన్ని ప్రత్యేకమైన సమయాలు అధిక శక్తి ఉంటుంది. అలాగే శ్రీరామనవమి నాడు మందారాకుకు అత్యధిక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మందారాకును పూజించడం ద్వారా మన జాతకంలోని దోషాలు తొలగిపోయి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. రాజయోగం అంటే ప్రేటిపఖ్యాతలు కాదు, అంతులేని సంపద కూడా. ఆ సంపద మీ సొంతం కావాలి అంటే మందారాకు శక్తిని తక్కువ అంచనా వేయకండి. ఇది సామాన్యమైన ఆకు కాదు, సాక్షాత్తు మీ దారిద్ర్యాన్ని హరించే సంజీవిని లాంటిది. మీ ఇంట్లో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, అప్పులు తీరక ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వాటన్నిటికీ ఈ మందారాకు పరిహారం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. శ్రీరామనవమి రోజున మీరు చేయాల్సిన ఆ చిన్న పరిహారం ఏంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోటే దీన్ని పూర్తి చేయొచ్చు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మందార చెట్టుకు ముందుగా నమస్కరించి ఒక మంచి మందార ఆకును కోయండి. ఆకు ఎక్కడ చిరిగి ఉండకూడదు, పురుగులు తిన్నట్టు ఉండకూడదు, అలాగే వాడిపోయి ఉండకూడదు. పచ్చగా నిగనిగలాడుతూ చూడగానే ఎంతో కళాత్మకంగా ఉన్న ఆకును తెంచుకోండి. ఇలా చెట్టు నుంచి ఆకును కోసేటప్పుడు మీ మనసులో మీ కోరికను బలంగా అనుకోండి. ఆ ఆకుని ఎందుకు తెచ్చాక దాన్ని గంగాజలంతో లేదా శుద్ధమైన నీటితో కడిగి ఆరపెట్టండి. ఇప్పుడు మీ ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటో ముందు ఈ ఆకును ఉంచండి. ఇప్పుడు ఆ మందారాకు పైన 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తి స్వరూపంగా లేదా ముక్కోటి దేవతల సాక్షిగా మీరు పెడుతున్నట్టు భావించండి. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆకు మధ్యలో ఒక స్పూన్ కందిపప్పు లేదా ఎర్రపప్పును వేయాలి. కందిపప్పును శాస్త్రంలో మంగళ గ్రహానికి ప్రతీక చెప్తారు. అప్పుల బాధలు తీరాలంటే మంగళ గ్రహానికి అనుగ్రహం తప్పనిసరి. పప్పు పైన చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. బెల్లం అంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైనది మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు ఒకటి. తీపి పదార్థం ఏ పూజలున్నా అది విజయానికి సంకేతం. ఆ తర్వాత కొంచెం
పసుపును కూడా చల్లండి. పసుపు సర్వమంగళకారిణి, అది ఏ ఆటంకాలు లేకుండా మీ కార్యాన్ని సిద్ధించేలా చేస్తుంది. ఇలా ఆకుపైన అన్ని వస్తువులను అమర్చిన తర్వాత మీ పూజ గదిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న కష్టాలను, మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధలని, ఆర్థిక ఇబ్బందులను శ్రీరామచంద్రుడికి మరియు లక్ష్మీదేవికి విన్నవించుకోండి. స్వామి, మాకున్న ఈ కష్టాలన్నీ తీరిపోవాలి. నేను పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు ఈ ముక్తి కలిగించు. నా ఇల్లు ధనధాన్యాలతో తొలతోగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ మందారాకును, అందులో ఉన్న వస్తువులను అలాగే దేవుడి ముందు ఉంచుకోవాలి. ఆ మందారాకు మన పూజ గదిలో దైవశక్తిని, మనం చేసిన ప్రార్థనలను పూర్తిగా తరిస్తుంది. ఆ ఆవులను పప్పు మరియు బెల్లం ఆ శక్తిని నిక్షిప్తం చేసుకుంటాయి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానాదులు ముగించుకొని పూజ చేసిన తర్వాత ఆ మందారాకు చాలా జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు ఆ ఆకుతో సహా అందులో ఉన్న పప్పు బెల్లాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా ఆవుకు పెట్టండి. జై శ్రీరామ్.